ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి అని తీసుకుంటే ఏజ్ వైజ్గా కొన్ని మార్పులు మన శరీరంలో వస్తాయి. అవి ఏమిటంటే కండరాల్లో ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్స్, వాటిని స్లో ట్విచ్ మజిల్ ఫైబర్స్ టైప్ 2 రీప్లేస్ అవుతాయి. తర్వాత కండరాలకి మోటార్ న్యూరాన్స్ ఇన్నర్వేషన్ కూడా తగ్గుతుంది. ఇది ఏజ్ రిలేటెడ్ చేంజ్. యాక్చువల్గా సార్కోపీనియా తీసుకుంటే 2 రకాలు ఉంటుంది, ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ సార్కోపీనియా అంటే ఏజ్ వైజ్గా వచ్చేదాన్ని, అంటే ఒక వయసు 30 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చేదాన్ని ప్రైమరీ. ఓన్లీ ఏజ్ ఇస్ ద కాజ్. అదే సెకండరీ తీసుకుంటే కనుక అనేక రకమైన దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే కనుక, సపోజ్ డయాబెటీస్ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, లేదంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ SLE ఉన్నా, వీటి వలన, లేదంటే బాగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్నా దాన్ని సెకండరీ సార్కోపీనియా అంటాం. ఇందులో మళ్ళీ ఇంకో 2 రకాలు కూడా ఉంటాయి, ఎక్యూట్, క్రానిక్. ఎక్యూట్ సార్కోపీనియా అంటే 6 నెలల లోపు సడన్గా వచ్చేదాన్ని ఎక్యూట్. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, 6 నెలలు దాటినాక ఇంకా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వచ్చేదాన్ని క్రానిక్ సార్కోపీనియా అంటారు. అయితే దీనికి ఏంటి కారణాలని తెలుసుకుంటే కనుక, యూజువల్గా ఇది చాలా రకాల డెఫిషియన్సీస్ వలన వస్తుంది.